సంసారం ఒక సాగరం పార్ట్ 5 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. పడక కిందే ఏర్పాటు చేసింది వరలక్ష్మి. మంచం లేదు మరి. సుకుమారంగా పెరిగిన పిల్ల ఆ నులక మంచం మీద ఏం పడుకుంటుంది అని ఇంట్లో ఉన్న బొంతలన్నీ తీసుకొచ్చి మెత్తగా పక్కపరిచి లోపలుండి కొత్త దుప్పటి వేసి చక్కగా పూలు అన్ని చల్లించి ఆ భగవంతుని సర్వేశ్వరుని తలుచుకుంటూ పక్క చుట్టూ కొద్ది దూరంగా చీమలు అలాంటివి పక్క మీదకు చేరకుండా చీమల మందు సన్నగా వేసింది. ఒక లైన్‌లా పక్క చుట్టూ లోపలికి అడుగుపెట్టిన జాహ్నవి, పిన్ని తలుపు గొళ్ళెం పెట్టమంటుంది. ఆ గొళ్ళెం నాకు అందడం లేదు అని చెప్పింది జాహ్నవి. జగపతి వైపు చూస్తూ. జగపతికి నవ్వొచ్చింది. ఆ ఆ బుట్ట బొమ్మలాగా తెల్ల చీర కట్టారు. చాలా ముద్దుగా అనిపిస్తుంది. నేను వస్తాలే అంటూ తలుపు గడియ పెట్టాడు జగపతి. ఇలా నన్ను పంపించి లోపలకు తలుపు గడియ పెట్టుకోమన్నది పిన్ని. మంచిది లాగానే ఉన్నది కదా పిన్ని! ఇదే కరెక్ట్ అనుకుంటా. నాకేమీ తెలీదు కదా! మరి చిన్న పిల్లని అనుకుంది జాహ్నవి. భార్య, భర్త ఇలాగే ఒకే గదిలో ఉండాలి కాబోలు. అవును పిన్ని చెప్పింది కదా! మరి నాన్న ఎందుకు అమ్మ దగ్గర ఎప్పుడూ ఉండలేదు? ఇలా అని ఆలోచిస్తూ నిలబడి ఉంది జాహ్నవి. ఏం పేరు? అని అడిగి పేరు గుర్తు లేదో ఏదో మెలికగా ఉంది అని అనుకున్నాడు జగపతి. నా పేరు జాహ్నవి. మా అమ్మ బంగారం అని పిలుస్తుంది అని కొత్త టీచర్ ముందు విద్యార్థిలాగా చేతులు కట్టుకొని పాఠం చెప్పినట్లు చెబుతోంది జాహ్నవి. ఏంటి ఆలోచిస్తున్నావు జాను అని జాను అని పిలవనా అన్నాడు జగపతి. మా స్కూల్లో వాళ్ళందరూ అలాగే పిలుస్తారు. మా హెడ్ మాస్టర్ గారు చాలా మెచ్చుకుంటారు నన్ను. ఎందుకంటే నాకొక్కసారి చదివితే వచ్చేస్తుంది పాఠం అంటూ కళ్ళు తిప్పుకుంటూ చెప్పింది జాహ్నవి. ఆశ్చర్యంగా చూస్తున్నాడు జగపతి. ఏంటి అలా చూస్తున్నారు? మీ మాస్టర్ గారికి నువ్వంటే ఇష్టం లేదా? అన్నది జాహ్నవి. లేదు అన్నాడు జగపతి మొఖమొఖలా పెట్టుకొని. ఏ? ఎందుకు? అంటూ వెళ్లి దగ్గర కూర్చొని అడిగింది జాహ్నవి. నేను బడికి వెళ్ళనని తెగ ఏడుస్తూ ఉండేవాడిని. మొండిగా లాక్కెళ్ళి స్కూల్లో పెట్టారు. నాకు కోపమొచ్చి 3 అక్కడే ఉన్న బాదం చెట్టు ఎక్కి కూర్చున్నారు. అక్కడ బాదం కాయల పిందెలుంటే మాస్టర్ గారి మీద వేశాను. అప్పుడు నన్ను బాగా కొట్టారని చెప్పాడు జగపతి. మొరటుగా ఉండే జగపతికి జాహ్నవిని చూశాక తన చిన్నతనం గుర్తొచ్చింది. మరి మాస్టర్ కదా! ఎవరైనా కొడతారా? అలా కొట్టకూడదు. తప్పు. అందుకే కొట్టారు మాస్టర్ గారు నిన్ను. అయ్యో! తప్పు నిన్ను అలా అనకూడదట. ఏమండీ అని పిలవాలట అన్నది జాను జగపతి వైపు చూస్తూ. అదేదో సినిమాలో శ్రీదేవిలాగా కొట్టొచ్చినట్లు అందంగా, అమాయకంగా కనిపించింది జగపతికి. ఆడపిల్లలు ఇలా ఉంటారా? ఆడదంటే సుఖపెట్టే యంత్రంలా అనుకున్నాడిన్నాళ్ళు. జగపతికి 50 ఎక్కువ. అందువల్ల 20 ఏళ్ళు కూడా రాకుండానే సుబ్బలక్ష్మిని దాసుడైపోయాడు. కానీ ఈరోజు తన కళ్ళ ముందు జాహ్నవిని చూస్తుంటే కల నిజమా అనుకుంటున్నాడు. అందంగా, అమాయకంగా చూస్తున్న ఆ అమ్మాయి బుగ్గలు అతి సుకుమారంగా ఉన్నాయి. చాలా ముద్దుగా ఉన్నదని ఆమె బుగ్గ పట్టుకున్నాడు జగపతి. ఆమె ఒంటి మీద తన చెయ్యి పెడితే బొగ్గులా అనిపించింది. అలా బుగ్గలు పట్టుకోకూడదు. ఎవరైనా పట్టుకుంటే ఊరుకోకూడదు అని చెప్పేది అమ్మ అని మళ్ళీ తన తల మీద తనే కొట్టుకొని, లేదు నువ్వు కాదు మీరు పట్టుకోవచ్చంట. పిన్ని చెప్పింది. మీరేది చెప్పినా నేను వినాలంట. ఆ! నాకు సంతోషంగా ఉంటే చెప్పాలంట. బాధగా అనిపిస్తే వెంటనే చెప్పాలంట. ఆ చిన్న పిల్లని కదా! ఎందుకని అంట? అంటూ వరలక్ష్మి చెప్పిన మాటలు జాహ్నవికి అసలు అర్థం కాకపోయినా అమాయకంగా అన్ని మాటలు జగపతికి చెప్పింది. తన ముందు పైట జార్చిన ఆడదాని పైట కొంగు పట్టుకున్నాడు కానీ జగపతి మరి ఏ ఆడదాని వంక చూడలేదు. అంతవరకు మంచివాడని చెప్పాలి. కానీ తన జీవితంలో తన చేతితో 3 ముళ్ళు వేసిన తన భార్య అంత అందంగా, అంత అమాయకంగా ఉండేసరికి తన మీద చెయ్యి వేయాలంటే కూడా ఏదోలా అనిపించింది. జాహ్నవి అక్కడ ఉన్న పాలు తీసుకొని మీకివ్వాలంట. తర్వాత నేనే తాగాలంట అన్నది కళ్ళు తిప్పుకుంటూ. అలాగే అంటూ గ్లాస్ తీసుకున్నాడు జగపతి. అలా తాగకండి. ఎత్తి పోసుకోండి. నాకిష్టముండదు అని చెప్పింది జాను చాలా మొహమాటంగా. ముఖం పెట్టుకొని అమాయకంగా. అలాగే అంటూ నవ్వుతూ గ్లాస్ ఎత్తి పోసుకున్నాడు నోట్లో జగపతి. మీరు చాలా మంచివారు కదా! నేను చిన్నదాన్నయినా కూడా నేను చెప్పినా చేస్తున్నారు మీరు. కానీ నా ఫ్రెండ్ ఉంది కదా రాణి నేను జామ చెట్టు ఎక్కి జామకాయలు కోసుకొని కింద పడేస్తే అన్నీ తీసుకుంది. వద్దు నా కాయలు కొరకొద్దు అన్నా కూడా ఎంగిల్ చేసేది.
అసలు నాకు జామకాయలంటే చాలా ఇష్టం. కానీ ఏడుపొచ్చింది. ఎవ్వరి ఎంగిలి తినకూడదని మా అమ్మ చెప్పింది. అందుకే నేను తినలేదు. 4 కాయలు దానికిచ్చేశాను. ఆ తర్వాత పెళ్లి అన్నారు. నేను జామకాయలు తినలేకపోయాను. జామకాయలు చాలా బావుంటాయి. మా చెట్టువి. నేను పుట్టకముందు మా అమ్మ వేసింది. ఆ చెట్టు మా నానమ్మ చాలా మంచిదంట. మా అమ్మంటే చాలా ఇష్టం ఆమెకు. మా ఇల్లు కూడా కష్టపడి ఆమె కట్టించిందంట. ఆ టేప్ రికార్డ్ ఆన్ చేసినట్లు మాట్లాడుతూనే ఉన్నది జాహ్నవి. ఆమె మాట్లాడే ప్రతి మాట కూడా వినాలని, తన వైపు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది జగపతికి. పాలు తాగింది జాహ్నవి. మాకు ఆవులున్నాయి. ఆ పాలు చాలా బావుంటాయి. మాకు చాలా చిన్ని ఆవు పిల్ల కూడా ఉంది. ముద్దుగానే ఉంటుంది. నేను అది తెల్లగా అల్లరి చేస్తాం. నేను పరిగెడితే నా వెనకే పరిగెడుతుంది. అమ్మ దానికి మువ్వలు కొన్నది. అందుకే అదెక్కడున్నా నేను కనిపెట్టేస్తాను. దానికి తెలీదు దాక్కుంటుంది వెళ్లి. కానీ దానికి మువ్వల శబ్దమే నాకు తెలుసు అంటూ నవ్వుతూ చెప్తున్న జాహ్నవి వైపు అలాగే చూస్తుండిపోయాడు జగపతి. పెద్ద చిక్కొచ్చి పడింది. ఎలాగో అలాగా భార్య అయింది కదా! కాపురం మొదలు పెట్టాలి అని చెప్పిందక్క. ఎలా ఇలా? ఇలా మాట్లాడుతున్న చిన్న అమ్మాయితో ఎలా? అక్క మరొక మాట చెప్పింది. ఇష్టముంటేనే తాకు, లేకపోతే వద్దు. అది కూడా సుకుమారంగా అని మరీ చెప్పింది. బలవంతం చేయకూడదు అని. నిజమే అలా ఎలా చేస్తాం? జంతువుని కాదు నేను అనుకున్నాడు జగపతి. అన్ని విషయాలు చెప్తున్నావు. మీ అయ్య గురించి చెప్పవా? అన్నాడు జగపతి. అయ్యెవరు? అన్నది ఆశ్చర్యంగా జాను. అదే మీ నాన్నగారు అన్నాడు జగపతి నవ్వుతూ. మీరు నవ్వుతూనే ఉండండి. ఇలాగే బావున్నారు. ఒకలా ఉంటే బాగోలేదు. మీ మీసాలు, ఇంత పెద్ద జుట్టు, గడ్డం ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేసింది అని చెప్పింది భయంగా చూస్తూ జాను. ఇలా ఉంటే నీకు నచ్చలేదా? అన్నాడు జగపతి. ఇలా ఉంటే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళలాగా ఉన్నారు అంటూ తప్పుగా మాట్లాడాననుకోని తల ఉంచుకుంది జాను. పకపక నవ్వేశాడు జగపతి. అందుకే నిన్ను ఎలా ఎత్తుకొచ్చేనామో అన్నాడు నవ్వుతూ. నన్నెత్తుకు రాలేదు. నేనే వెంట వచ్చాను. మనము ఏరు దాటుతున్నప్పుడు భయం వేసింది. మునిగిపోయి అది వరకు చచ్చిపోయారు కదా కొందరు. మళ్ళీ మా అమ్మను చూడనేమో అనుకున్నాను. ఎటువంటప్పుడు జాను కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఎందుకు భయం? ఒకవేళ అలా జరిగితే నాకీదడం వచ్చు. నిన్ను జాగ్రత్తగా మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ తీసుకొస్తాను. సరేనా? అన్నాడు జగపతి. మీరిలా ఉన్నారు కానీ మంచివారే అంటూ నవ్వింది జాహ్నవి. నేను నచ్చలేదా నీకు? అన్నాడు జగపతి. మీరు సినిమాలో హీరోలాగా లేరు. విలన్ లాగా ఉన్నారు. అందుకే భయం వేసింది అంటూ జాను భయంగా చూసింది జగపతి వైపు. ఏమంటాడో అని. మళ్ళీ పకపక నవ్వేశాడు జగపతి. ఒకరితో అంతసేపు మాట్లాడడం ఎప్పుడూ చేయడు జగపతి. తన పని తను చూసుకుంటూ ఉంటాడు. అంతే తప్ప ఎందుకనో జాహ్నవి మాట్లాడుతుంటే అలాగే మాట్లాడాలి అనిపించింది జగపతికి. మా అమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇందాక మా నాన్నగారి గురించి అడిగారు కదా! నాన్నగారు మా దగ్గర ఎక్కువ ఉండరు. ఎందుకో తెలీదు. అమ్మ చాలా రుచిగా వండుతుంది. అయినా కూడా ఉండరు. అమ్మ పూజలు కూడా చేస్తుంది. ఆవు పాలు అమ్ముతుంది. నన్ను చదివించింది కదా! అన్నది జాహ్నవి. ఒక్కసారిగా ఏడ్చేసింది జాహ్నవి. ఎందుకేడుస్తున్నావు జాను? అన్నాడు జగపతి. నాకు బాధ కలిగినప్పుడు మా అమ్మ ఒడిలో పడుకుంటాను. ఇప్పుడు ఎక్కడ పడుకోను అంటూ ఏడ్చింది జాహ్నవి. నువ్వు నా దగ్గర నా ఒడిలో పడుకో అంటూ తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు జగపతి. నీ ఒడిలో పడుకోవడం కష్టంగా ఉంది నాకు. మా అమ్మ ఒడిలో హాయిగా ఉంది అంటున్న జాహ్నవి అమాయకపు మాటలకు నవ్వేశాడు జగపతి. అక్కడ ఉన్న ఒక దిండు తీసుకొని తన ఒడిలో వేసుకొని జాహ్నవిని పడుకోబెట్టుకున్నాడు. మా ఇల్లు నీకు నచ్చిందా? అన్నాడు జగపతి. అస్సలు నచ్చలేదు. ఎక్కడా బాగోలేదు. నాకు చాలా భయం. అలా అసహ్యంగా ఉన్నాయన్నీ. ముఖ్యంగా పురుగులు, గాజు పురుగులు, ఇంకా ఏవేవో వెళ్తున్నాయి. వాటిని చూస్తుంటే వాంతొస్తుంది. మా అమ్మ చాలా శుభ్రంగా ఉంచుతుంది ఇల్లు. నాకు రాదు శుభ్రం చేయడం అని గడగడా చెప్పేసింది జాహ్నవి. నేను శుభ్రం చేయనా ఏమిటి? అన్నాడు జగపతి నవ్వుతూ. అలా చేయకూడదు. భర్త చాలా గౌరవంగా ఉండాలి అని చెప్పిందమ్మ. అవును మర్చిపోయాను అంటూ పైకి లేచింది జాహ్నవి. మీ కాళ్ళేవి? అన్నది జాహ్నవి. పద్మాసనంలో కూర్చున్న జగపతి నవ్వుతూ తన కాళ్ళను చూపించాడు. అబ్బో! ఏంటిలా ఉన్నాయి? నా కాళ్ళు చూడండి అంటూ తన కాళ్ళను చూపించింది జాహ్నవి.
నువ్వు అమ్మాయివి కదా! అలాగే ఉండాలి అవి. మరి నేను ఆ అబ్బాయిని కదా! అన్నాడు జగపతి. ఓహ్! అవునా! నిజమేలే. నేనెప్పుడూ ఇలా చూడలేదు ఎవరికీ. అలా చూడకూడదు ఎవరిని. ఇందాక మీరు నన్ను చూసారు. తప్పు కదా! అంటూ తలదించుకుంది జాహ్నవి. నేను నిన్ను చూడాలని చూడలేదు జాను. నువ్వు తలుపు గడియ వేసుకోలేదు. అందువల్లే పొరపాటున తీశాను. పైగా నీళ్ళ శబ్దం కూడా లేదు కదా! అన్నాడు జగపతి. అవును. ఆ విషయంలో తప్పు నాదే. మరి ఆ దొడ్లో నేను తలుపేసుకుంటే నాకు చాలా భయం. చుట్టూ చీకటి. ఏదైనా వచ్చి నన్ను కొడుతుందేమో అని భయం అంటూ కళ్ళల్లో నీళ్లతో చూసింది జాను. జాహ్నవికి చాలా భయంగా ఉంది ఇక్కడ వాతావరణం అని అర్థం చేసుకున్నాడు జగపతి. అబ్బా! నేను మళ్ళీ మర్చిపోయాను అంటూ కాళ్ళకి నమస్కరించుకోవాలి అని చెప్పింది పిన్ని. ఎక్కడ నమస్కరించుకోవాలి అని అనుకుంటూ, అవును పెళ్ళయ్యాక పెద్దల పాదాలకు నమస్కరించుకున్నాం కదా! అంటూ భర్త పాదాలు నమస్కరించుకుంది భక్తిగా జాహ్నవి. అమాయకమైన అమ్మాయి. ఆ అమ్మాయి కళ్ళల్లో కోరిక లేదు. అమాయకత్వం, అందమైన ముఖం. సుబ్బలక్ష్మి కళ్ళు ఎప్పుడూ కాంక్షతో ఉంటాయి. మగవారిని ఎలా లొంగదీసుకోవాలి అన్నట్లు ఉంటాయి ఆమె వేషాలు. ముందుగా తన ఒళ్ళంతా చూపించి తనను బుట్టలో వేసుకుంది. అలాగే ఒకరోజు పచారీ కొట్టులో ఎవరూ లేకపోతే తన మీద పడిపోయి కోరిక తీర్చమని గోల గోల చేసింది. విస్వస్త్రగా కనిపించేసరికి తట్టుకోలేకపోయా. అలా తప్పుదారి నడిచాను అని అనుకున్నాడు జగపతి. నీకు కూడా ఏదైనా భయముందా? అంటూ అడిగింది జగపతి వైపు చూస్తూ జాహ్నవి. లేదు అన్నాడు జగపతి. మరెందుకు అలా ఆలోచిస్తున్నారు? అన్నది జాహ్నవి. ఏమీ లేదు అన్నాడు జగపతి నవ్వుతూ. హమ్మయ్య! నవ్వేశారు కదా! నాకు ఆకలి వేస్తుంది. నేనేమీ తినలేదు. అక్కడ స్వీట్స్ ఉన్నాయి. తినొచ్చా? అన్నది జాహ్నవి. ఇవన్నీ మనకే అన్నాడు జగపతి నవ్వుతూ. తను నవ్వుతూ ఉంటే తన వైపు చూస్తుంది. లేకుంటే భయంగానే ఉంటున్న జాహ్నవిని గమనించాడు. జగపతి. లడ్డూ తింటావా? అన్నాడు జగపతి. అది నాకు ఇష్టం ఉండదు. పాలకోవా చేస్తుందమ్మ. చాలా బావుంటుంది. మైసూర్ పాక్ తింటాను అంటూ ఆశగా అడిగింది జాహ్నవి. బాగుందో లేదో నేను రుచి చూడనా? అన్నాడు జగపతి. చూడండి, మీకు నేను తినిపించాలని, మీరు నాకు తినిపించాలని చెప్పారు పిన్ని అని మళ్ళీ పాఠాలు చెప్పింది జాహ్నవి. నవ్వుతూ జాహ్నవికి తినిపించాడు జగపతి. చాలా బావుంది ఉండండి అంటూ ఆ మైసూర్ పాక్ తీసుకొని భర్తకు తినిపించింది జాహ్నవి. అయ్యో! నా ఎంగిలి తినేశారు మీరు అంటూ నవ్వింది. అమృతంలా ఉంది అందుకే అన్నాడు జగపతి నవ్వుతూ. పెదాలెందుకు ఇంతెర్రగా ఉన్నాయి? అన్నాడు జగపతి. ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది జాహ్నవి. ఇందాక స్నానం చేసే నీళ్ళలో కారం ఉంది. ఒళ్ళు మొత్తం మండిపోయింది. నోట్లో కూడా మంటగా ఉంది. ఇందాక అందుకే ఎర్రగా అయిపోయాయి పెదాలు అని చెప్పింది బాధగా జాహ్నవి. మరి ఒళ్ళంతా ఎలా మండింది ఇక్కడ? అంటూ పైట చెంగు తీసి చూపించింది జాహ్నవి. ఆ! నాకు చూపించవచ్చా? అన్నాడు నవ్వుతూ జగపతి. అవును మీకు చూపించాలంట చెప్పింది పిన్ని అంటున్న జాహ్నవిని చూసి నవ్వేశాడు జగపతి. చూశారు కదా! అంటూ పైట చెంగు వేసుకోవడం చేతకాక అవస్థ పడింది జాహ్నవి. ఇది చాలా చిరాగ్గా ఉంది. నేను వేసుకోను సరేనా? అన్నది జాహ్నవి. అలాగే అన్నాడు జగపతి నవ్వుతూ. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.